Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. God needs strong people to build His spiritual kingdom. ఆత్మ సంబంధమైన రాజ్యం కట్టడానికి బలమైన వారు దేవుని కావాలి. లేఖన భాగాలు ధ్యానం చేద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. 2 Chronicles chapter 2 verse 9. కాగా లెబానోను సరళ మ్రానులను దేవదారు మ్రానులను చంద్రపు మ్రానులను నాకు పంపము. నిన్ను కట్టింపబో మందిరం గొప్పదిగాను ఐశ్వర్యమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు సొలొమోను మహారాజు దేవుని నామఘనత కొరకు ఆయన దేవుని కొరకు మందిరం కట్టాలనుకున్నాడు. కాబట్టి తూరు రాజైన హీరాము నద్దకు దూతను పంపాడు. దేవుని మందిరం కట్టబోయేది చాలా ఆశ్చర్యమైనది, గొప్పది. కాబట్టి విస్తారంగా నాకు మ్రాణులు కావాలి, కలప కావాలి, దేవదారు సరళ మ్రాణులు కావాలి. దేని ముందు నిర్మాణ కొరకై పటిష్టమైనవి, నాణ్యమైనవి, అంత బలమైనవి అలాంటి మ్రాణులు నరికి పంపమని ఆదేశించాడు, కోరాడు, ఉత్తరం పంపాడు. ఈ లేఖన భాగం ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకుందాం. దేవుని నామఘనత కొరకు దేవుని రాజ్య విస్తరణలో గాడ్ నీడ్స్ స్ట్రాంగ్ పీపుల్ టు బిల్డ్ హిస్ కింగ్డమ్. రాజ్యాన్ని కట్టడానికి పిరికివారు ఏమాత్రం కూడా పనికిరారు, బలహీనులు పనికిరారు. నేను అనవచ్చు, దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడే, అవును ఏర్పరచుకున్నాడు. వారి విశ్వాసం చేత వారు బలపరచబడ్డారు. వారు హెబ్రీ పత్రిక రచయిత 11వ అధ్యాయం 38వ వచనంలో వారు బలహీనులను బలపరచబడిన వారు. They were made strong by Christ, the help of the Holy Spirit. దేవుని ఆత్మ ద్వారా బలపరచబడ్డారు, బలవంతులయ్యారు. కాబట్టి వారు దేవుని కొరకు అసమానమైన కార్యాలు జరిగించారు, ఆశ్చర్యకాలు జరిగించారు. దేవుని రాజ్యం అనేది మహోన్నతమైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఆ మందిర నిర్మాణంలో, ఆ మందిర కట్టే విషయంలో దేవునికి విశ్వాసమందు బలమైన వారు కావాలి. అబ్రహాము విశ్వాసమందు బలమైన కాలేదు. ఆయన బలము కలిగి దేవుని కొరకు ఎదురు చూచాడు. ఆయన హెబ్రీ పత్రిక రచన విశ్వాస వీరుడు బలహీనుడే కొంతమంది, కానీ వాళ్ళు బలపరచబడ్డారు. పౌలు భక్త బలహీనుడే బలపరచబడ్డాడు. మహానగర మోషే బలహీనుడే బలపరచబడ్డాడు. వాళ్ళ దేవుని బలపరచబడి బలవంతులుగా ఉండి దేవుని కొరకు కార్యాలు చేశాడు. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ బలవంతులై ఉండుడి, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బలము కలిగి దేవుని ఎరుగువారు దానియేలు గ్రంథంలో బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. పీపుల్ కెనాట్ డూ ఎనీథింగ్. బలహీనుడు ఏం చేయలేరు, ఇతను కూడా బలహీనుగా చేస్తారు. వారు బలవంతులు ఇతను బలపరుస్తారు. కాబట్టి దేవుని యొక్క రాజ్య నిర్మాణ విషయంలో పనిచేయడానికి, నడుము కట్టి పూనుకోవడానికి ఏమంటే నాయకులు కావాలి, బలమైన నాయకత్వం కావాలి, సంఘంలో బలమైన సభ్యులు తయారు కావాలి, విశ్వాసం తయారు కావాలి. ఎందుకనగా సైతాను మనకంటే బలవంతుడు. కాబట్టి మనం బలవంతంగా ఉన్నాము. కాబట్టి మనం ఎదిరించాలంటే వీ నీడ్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. ద స్ట్రెంగ్త్ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుని ఆ శక్తి మనం పొందుకుందాం. శక్తివంతులై ఉండి, బలవంతులు, పౌరుషం ఉన్న వారే ఉండి మీరు చేయ కార్యమైన ప్రేమతో చేయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా బలము కలిగి దేవుని గొప్ప కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నత యేసయ్యా మీకు స్తోత్ర చెల్లిస్తున్నాయినా. దేవదారు సడమరాలు ఎంత బలమైన మా తండ్రి, మన నిర్మాణకు నాణ్యమైన ప్రభువా, మనకెదలవి తండ్రి. అలాంటి వాటిని సొలొమోను ఎంపిక చేసుకొని తండ్రి మీ మందిర నిర్మాణంలో వాడుకున్నారు ప్రభువా. మేము యొక్క ఆత్మీయ మందిర నిర్మాణ విషయంలో, ఆత్మస్థమ రాజ్యం యొక్క నిర్మాణ విషయంలో భాగస్వామ్యం కావాలంటే we need to strengthen by your spirit. అనేక విషయాలు బలహీనమైన ప్రభువానైనా మీరు అన్నారు, వాగ్దానం చేశారు. నీ బలహీన శక్తి పరిపూర్ణమవుతూ సెలవిచ్చారు తండ్రి.
మై స్ట్రెంగ్త్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. బలము కలిగి మీద శక్తిని పొంది బలమైన కార్యాలు చేయటకు నాయన మీ ఆత్మశక్తి మెండుగా దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.